షర్మిల గారు ఏది యొక్క ఆమె వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో మనకి తెలీదు. కాకపోతే సర్క్యులేట్ అవుతుంది. ప్లస్ ఆమె డికే శివకుమార్ ను కలిసేసి వచ్చింది కర్ణాటకలో 2-3 సార్లు. తర్వాత ఇక్కడ పొంగులేటి ఇలా జాయిన్ అయ్యిండు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే షర్మిల గారు తెలంగాణలో కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని, ఎందుకంటే ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ చెప్తుంది తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని. సో కాబట్టి అందరూ కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషమే, కానీ కాకపోతే అందులో ఎందరు ఉంటారు, గెలిచినాక ఎందరు మళ్ళీ పోతారు, ఇవన్నీ సమీకరణాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఆమె ఏమంటది, ఆమె ఇప్పుడు షర్మిల జాయిన్ అయితే కాంగ్రెస్ 2018లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని అట్లా ఏది మళ్ళా ఇప్పుడు ఇన్ని రోజులు 60 ఏళ్ల నుంచి దాదాపు తెలంగాణ ఉద్యమం చేసింది, కొట్లాడింది ఎవరితోటి? ఇదే సీమాంధ్ర వాళ్ళతోటి, లేకపోతే ఆంధ్ర వాళ్ళతోటి. వాళ్ళ పెత్తనం వద్దు, వాళ్ళు మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మాకు అన్యాయం జరుగుతుంది, మా భావ స్వేచ్ఛ లేదు, మా ఆత్మగౌరవం లేదు, మా స్వయం పరిపాలన లేదు. 4 చిన్న జిల్లాలు ఉన్న రాయలసీమ వాళ్ళు మొత్తం ముఖ్యమంత్రులు అయ్యారు, ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ తెలంగాణ వాడు దాదాపు ఒకరిద్దరు తప్ప పెద్దగా వాళ్ళు అయినోళ్ళు కూడా 5 ఏళ్ళు ఉండనియలే వాళ్ళు. సో ఇట్లా అనేక రకాలుగా మా పక్కకే గోదావరి వారుతుంది, మా పక్కకే కృష్ణ వారుతుంది, కానీ మాకు అందులో ఒక సుక్క నీళ్ళు రావు. ఇవన్నీ ఆలోచించే కొట్లాడి అది ఇంకా వాజ్పేయి గారు ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా మనకి రాకపోతుండే. 8 ఏళ్ల తర్వాత వచ్చి తల్లిని చంపినరు, బిడ్డను బతికించారని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. అట్లాంటి వాడు తెలంగాణ ఎప్పుడు ఇచ్చేటోడు అంటే వాజ్పేయి 4 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ కూడా ఇచ్చేటోడు. సో కాబట్టి సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే తెలంగాణ సచ్చినా వచ్చేది కాదు. అప్పుడు నెహ్రూ గారు ఇది మన ఇందిరాగాంధీ గారు ఇద్దాం అనుకున్నా గానీ ఇయ్యనియలేదు సీమాంధ్ర వాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు సోనియా గాంధీ ఇవ్వకపోతే రాకపోతున్నాయి. మరి వాళ్ళతోటి కొట్లాడి మళ్ళీ వాళ్ళే వచ్చి మనని తెలంగాణ ఆంధ్రాలో వాళ్ళే పరిపాలిస్తారంట. అందుకని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, వాళ్ళకేమో అన్యాయం చేసింది అని మనసులో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో చంపేశారు. అది సరిపోలేదని తెలంగాణలో ఏడవతుందో అని కేసీఆర్ ఏమంటారు, ఈడు తెచ్చిండు అంటాడు. ఆంధ్రాలో ఏమంటారు, కాంగ్రెస్ వాడు ఇచ్చిండు అంటారు. కేసీఆర్ మీద కోపం పెట్టుకోలే ఆంధ్రోళ్ళు. మీరు చూడండి, తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రోళ్ళు కానీ కేసీఆర్ మీద కోపం లేదు, కానీ కాంగ్రెస్ మీద కోపం ఉన్నది. ఎందుకని? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని. అంటే కేసీఆర్ కొట్లాడితే తెలంగాణ వచ్చేది కాదని ఆంధ్రోళ్ళకి తెలుసు, కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ రాకపోతుండేని ఆంధ్రోళ్ళకి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిందని కోపం పెట్టుకున్నారు ఆంధ్రోళ్ళు. మరి తెలంగాణలో కేసీఆర్ ఏమంటాడు, నేను తెచ్చినా అంటాడు. అంటే ఎంత ప్రజల్ని ఉల్లు బనాయిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. నేను రాసిస్తున్నా, గంటాపదంగా రాసిస్తున్నా. నన్ను ఎన్ని ముక్కలు చేసి నేను ఈ సత్యం, ఈ నగ్న సత్యం మారదు. కేసీఆర్ గారు ఇంకా 100 కాదు, ఇంకా 1000 ఏళ్ళు కొట్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. సోనియా గాంధీ ఇవ్వద్దు అనుకుంటే రాకపోతుండే. చెన్నారెడ్డి గారికి ఇంతకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, అయినా అప్పుడు సీమాంధ్ర వాళ్ళు ఇందిరాగాంధీ తోటి తెలంగాణ ఇవ్వనివ్వలే. అర్థమైందా? సో ఆ క్రమంలో దయచేసి ఆలోచించండి. అంత ఒక కమిట్మెంట్కి ఒక మాట ఇచ్చి ఎందుకు ఇచ్చింది సోనియా గాంధీ గారు తెలంగాణ? చివరికి బిల్లు పాస్ అయినా కూడా వాడు పెప్పర్ స్ప్రే వేసిండు. వాడేమో వాని పేరు ఏదో మర్చిపోతే రాజగోపాల్ ఉండే కదా, వాని పేరు విజయవాడ ఎంపీ ఉండే కదా. సో వాడు వేసిండు. మరి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరి కళ్ళలో పెప్పర్ స్ప్రే పడ్డది, మిరపకాయ అది కొట్టిండాడు నిండు పార్లమెంట్లో. కరెంటు తలుపులు మూసేసి కరెంటు బంద్ చేసి చుట్టూ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చుట్టూ బలమైన ఎంపీలను పెట్టి గింత ఎందుకు రిస్క్ తీసుకున్నది? చివరికి బిల్లు పాస్ అయినా కూడా వారం రోజుల లేట్ చేసిర్రు. లోక్సభలో పాస్ అయినాక రాజ్యసభలో వారం రోజులు లేట్ చేసిర్రు. దానికి 100 కండిషన్లు పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే వెంకయ్య నాయుడు గారు, ఆంధ్రాకి సంబంధించిన అందరూ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కూడా ఆంధ్రాకి సంబంధించిన అన్ని పార్టీలు, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అందరు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కడన్నా కాంగ్రెస్ కో యూపీఏకో ఇంకోటి సపోర్ట్ చేయాలి, అందరూ బీజేపీ సపోర్ట్ చేస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎంత అన్యాయం చేస్తారు. మనకు న్యాయం కోరుకుంటే మనం తెలంగాణలో చెడ్డలం అయిపోయినాం. అర్థమైందా? ఎందుకంటే అన్ని పెట్టుబడులు, అన్ని భూములు, జాగలు, అన్ని పైసలు అక్రమదారులలో అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. తెలంగాణలో అట్లే ఉంది, బెంగళూరులో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి వాళ్ళకి. ఓకే.
సో తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం భూములు, జాగలు, ఆస్తులు అన్ని ఆంధ్రలో ఉన్నాయి. అందుకని వాళ్ళ యొక్క ఆస్తులుగా ఎవడొచ్చినా ఏమవుతారు? రేపు కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది, ఏమంటున్నారు? ఆంధ్రాలను కానీ తెలుగు వాళ్ళని కానీ ఇంకోని కానీ అమెరికాలో ఉంటారు తెలుగు వాళ్ళు, ఏమంటున్నారు? తెలంగాణలో ఉంటున్నారు, ఎవరేమంటున్నారు? ఎవడేమన్నారు నాయన? ఎవడొచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా అందరినీ వెల్కమ్ చేస్తుంది, బతకడానికి ఎవడైనా రావచ్చు, ఓకే, అంతవరకు. కానీ పరిపాలన వచ్చే వరకే తేడా కొడుతుంది. సో ఆ క్రమంలో షర్మిల గారు తెలంగాణ కోడలు అంటది. ఎట్లనో మీరు చెప్పండి. ఇప్పుడు కొందరు ఉంటే, ఇప్పుడు అది కూకట్పల్లి ఉన్నది, లేదా కొంతమంది సెటిలర్స్ ఎమ్మెల్యేలు అయ్యారు, మరి వాళ్ళు కూడా సెటిలర్స్ కదా అంటారు. సెటిలర్స్ అయ్యా. ఇప్పుడు కమలా హ్యారిస్ అమెరికాకి ఇది వైస్ ప్రెసిడెంట్ అయింది. ఒక 2-3 జనరేషన్స్ పోవాలి. నీ యొక్క ఆ యొక్క నువ్వు ఇప్పుడు తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉంటారు, అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో పోయి సెటిల్ అయ్యారు చెన్నపట్నం. సో ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చుట్టాలు ఉండరు, వాళ్ళు రెగ్యులర్ గా రారు, వాళ్ళకి ఏం లింక్స్ ఉండయి. వాళ్ళ తాతలు ముత్తాతలు ఇండియన్ ఆరిజినో తెలుగు ఆరిజినో అట్లా ఉంటది. అట్లాంటప్పుడు ఇవాళ సౌత్ ఆఫ్రికాలు ఉన్నారు, మారిషస్ ఉన్నారు, తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ, వాళ్ళకి మన దేశంతో రూట్స్ ఉండవు, రెగ్యులర్ గా రారు, వాళ్ళు రెగ్యులర్ కనెక్షన్స్ ఉండయి. ఇప్పుడు అట్లనే తెలంగాణ సెటిల్ అయిన వాళ్ళు మన వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, కుక్కట్పల్లిలో కానీ వాళ్ళకి అక్కడ రూట్స్ ఉండయి, అక్కడ కనెక్షన్ అయిపోతుంది, ఇక్కడ వాళ్ళే అయిపోతారు వాళ్ళు. అప్పుడు మేక్ సెన్స్. షర్మిల గారు వాళ్ళ యొక్క అన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ యొక్క ఇది రాజశేఖర రెడ్డి గారి బర్త్డే అయినా డెత్ డే అయినా ఇప్పటికీ ఆ యొక్క కడపకు పోతుంది. ఆ యొక్క వాళ్ళ అన్నకు యొక్క ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసింది. సో ఇప్పటికీ అక్కడ రూట్స్ ఉన్నాయి. అట్లాంటిది ఆమె తెలంగాణ కోడలు ఎట్లయితుంది? తెలంగాణ ఇవ్వొద్దని ఇది ఆమె చివరికి బిల్లు పాస్ అయినా కూడా పోరాటం చేసింది. అర్థమైందా? సో హైదరాబాద్ రావాలంటే వీసా తీసుకొని రావాలన్నది. అట్లాంటి ఆమెని తెలంగాణ కోడలు ఎవరు అంటారు? వాళ్ళ హస్బెండ్ కూడా ఆ బ్రదర్ అనిల్ అంటే ఆయన యొక్క గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ మన యొక్క ఇది నల్లకుంట, న్యూ నల్లకుంట, అంబర్పేట ఆ ప్రాంతంలో వాళ్ళు సెటిలర్స్ బతుకుతున్నారు. సో వాళ్ళకి రూట్స్ ఇక్కడ లేవు, వాళ్ళకి అక్కడికే కనెక్షన్స్ ఉన్నాయి, ఇప్పటికైనా అప్పటికైనా. సో కాబట్టి ఇక్కడ తెలంగాణ కూడా ఎట్లయితుంది? ఆమె రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా, రేపు తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా ఆమె ఎంతసేపు ఇక్కడున్న సంపద ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని ఆలోచిస్తుందా, ఇక్కడ తెలంగాణకు బాగుపడాలని ఆలోచిస్తుందా? షర్మిల గారు నాకు చెప్పండి. నాకున్న సమాచారం మేరకి అప్పుడు బయ్యారం, అదే మహబూబాద్, అదే వరంగల్, ఖమ్మం వరంగల్ రెండింటి బార్డర్ లో ఆ యొక్క బయ్యారం గనులు అవి ఉన్నాయి, అవి కావాలని ఆమె ఆశపడుతుంది అనేది నాకు. అప్పుడు కొంచెమే తీసుకున్నదంట అప్పుడు ఉన్నప్పుడు, ఇంకా మిగిలినది మొత్తం కావాలని ఆశపడుతుంది అనేది నాకున్న సమాచారం. అర్థమైందా? సో రెండోది ఏమైతుంది, ఇక ఆమె పవర్ సెంటర్ అవుతుంది. ఆమె వాళ్ళ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడు, ఈమె తెలంగాణ ముఖ్యమంత్రి కావాలంటది. అడ్డదారిలో పైసలు సంపాదించుకున్నారు ఈమె వీళ్ళ అన్న. సో పైసలు చేలో పెట్టుకున్నారు, ఇక చక్రం తిప్పుతారు. ఏ ఎమ్మెల్యేని ఎటు పంపాలి, ఎవరిని కొనాలి, ఎవరిని బలహీనత లేని, ఎవరి బలాలేంది. ఆమె తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుంది. ఇప్పుడు ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అవుతుంది. ఇక మనం ఏం చేయాలి అయ్యా? మళ్ళీ ఆంధ్రలో వచ్చి పరిపాలించినాక ఇక తెలంగాణ అర్థమే లేదు, ఇక తెలంగాణకు అర్థమే లేదు, ఇప్పటికే అర్థం లేదు. ఇప్పటికే కాంట్రాక్ట్ వాళ్ళే తీసుకుంటారు. పోలవరం కాంట్రాక్ట్ మనకి ఇస్తారా? కానీ మన తెలంగాణ అన్ని ప్రాజెక్టులు వాళ్ళే తీసుకుంటారు. చెప్పండి, ఇవాళ మన దగ్గర ఉన్న ఏ పెద్ద హాస్పిటల్స్ కానీ, పెద్ద ఏ టీవీ స్టేషన్లు కానీ అన్న ఆంధ్రలో. ఇలా ఈటీవీ మన దగ్గరనే ఉంటుంది, అలా ఈటీవీలో కనీసం అటెండర్ కూడా మనోడు ఉన్నాడు, పనిచేసేవాడు. అర్థమైందా? సో కాబట్టి ఆమె తెలంగాణ కోడలని ఎవరు ఇప్పుడు ఆమె ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 3000 కిలోమీటర్లు తిరిగింది. ఎవడన్నా తెలంగాణలో షర్మిలను దేకిండా? ఎవడన్నా పట్టించుకున్నాడా? ఆమె పార్టీకి అంత ఆదరణ ఉంటే ఆమె పార్టీని మన దగ్గర ఎందుకు విలీనం చేస్తుంది? ఎవడు దేకడు. ఆమెకు ఒక్క ఓటు పడది. యొక్క వైసీపీ కూడా, ఈవెన్ వాళ్ళ అన్న కూడా జగన్మోహన్ రెడ్డి కూడా విడిపోయిన తర్వాత ఆయన పోటీ చేస్తే ఒక్కడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకటే గెలిచాడు, ఇంకొకటి గెలలే. పట్టించుకో. రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికీ అభిమానమే. రాజశేఖర రెడ్డి గారితో వీళ్ళు పిల్లలు పోల్చుకోకూడదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 1978లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రెడ్డి కాంగ్రెస్ నుంచి మన యొక్క కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 1978 నుంచి ఆయన చనిపోయే వరకు 2004 వరకు, ఓకే, దాదాపు 25-26 ఏళ్ళు ఆయన సొంత పార్టీ పెట్టుకోగలుగుతుండే. కాంగ్రెస్ లో ఎన్నో ఆటుపోట్లు చూసిండు. ఆయన రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఏనాడు వీడలేదు. ఎన్నో సందర్భాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నావు అని అడిగితే ఈ యొక్క సామాన్యుడు కూడా, ఒక దళితుడు కూడా ఈ రోజు తలెత్తుకొని తిరగలుగుతుండంటే దానికి కారణం ఒక హరిజనుడు కూడా ఈ రోజు ఇట్లా ఉన్నాడు అంటే కారణం కాంగ్రెస్ పార్టీ అని ఎన్నో సందర్భాల్లో చెప్పిండు రాజశేఖర రెడ్డి గారు.
సో ఆయన ఎప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకోలే, ఆయన కాంగ్రెస్ అధిష్టానం చెప్తే విన్నాడు. రెండోది, అయినప్పటికీ నిజంగానే నీకు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే షర్మిల గారు, నీకు నిజంగా కాంగ్రెస్ లో సిద్ధాంతానికి నీకు నచ్చితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తెప్పియండి. కాంగ్రెస్ పార్టీ వస్తే నరేంద్ర మోడీ ఇక మీకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు తెలంగాణకు నెరవేర్చలేదు, ఆంధ్రప్రదేశ్ నెరవేర్చలేదు. అదేదో మట్టి తెచ్చి వస్తానని మట్టి తెచ్చి వచ్చింది, కానీ ఇప్పటి వరకు రాజధాని కట్టుకోవడానికి మీకు రాజధాని లేదు. రాజధాని కట్టుకోవడానికి కావాల్సిన నిధులు ఇవ్వలేదు. పోలవరంకి జాతీయ ప్రాజెక్ట్ కింద ఇంకా నిధులు ఇవ్వలేదు. ఇంకా ఎన్నో ఇవ్వాల్సినవి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సినవి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి. కాంగ్రెస్ వస్తే మన రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కదా, ఫస్ట్ మీకు ఇచ్చేది ఆ యొక్క స్పెషల్ స్టేటస్, మీకు ఫస్ట్ సంతకం అదే ఫైల్ మీద పెడతా అన్నాడు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ గాండి అయ్యి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వస్తే 10 సీట్లు తీసుకురండి. అక్కడ మీకు కావాల్సిన కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తప్పకుండా మీ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి నెరవేరుస్తాము. నరేంద్ర మోడీ ఎవరికి ఏమి ఇయ్యాడు, వాడు దోసుకున్నాడు. వాని యొక్క ధనవంతుల మిత్రులు అదాని అంబానీ లాంటి వాళ్ళు దోసుకోవడం తప్ప సామాన్యులకు ఏం చేయడు మోడీ. వాళ్ళ యొక్క ఫిలాసఫీ లేదు. వాడు ఈ కేసీఆర్ అన్న ఓట్ల కోసం చిల్లర ఇస్తాడు, కానీ నరేంద్ర మోడీ అది కూడా ఇయ్యాడు. సో కాబట్టి ఇక్కడ ఈమె అదొక ఆప్షన్ షర్మిల గారికి. ఆంధ్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అక్కడ కావచ్చు. అది నచ్చకపోతే కాంగ్రెస్ చాలా రాష్ట్రాలు ఉంది, కర్ణాటకలో ఉంది, వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి బెంగళూరు దగ్గర కర్ణాటకలో జాయిన్ కావచ్చు, కర్ణాటక కాంగ్రెస్ లో జాయిన్ కావచ్చు. అది నచ్చకపోతే కేంద్ర రాజకీయాలకు పోవచ్చు. అది నచ్చకపోతే ఎక్కడి నుంచైనా, దేశంలో ఎక్కడి నుంచైనా, తెలంగాణలో అయినా సరే ఖమ్మం ఎంపీగా పోటీ చేయండి, ఎవడొద్దన్నాడు? ఎంపీకి ఓకే. అసెంబ్లీ వచ్చేవారికి ఏమవుతుందంటే అది ఇక్కడి ప్రాంతం వాళ్ళే ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలించాలి. ఎంపీ వస్తే నువ్వు ఎక్కడికైనా పో, ఏం కాదు. ఎంపీ దేశం లెవెల్ ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎంపీ నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయి, తెలంగాణ నుంచి పోటీ చేయి, మాకు అబ్జెక్షన్ లేదు. ఎమ్మెల్యే వచ్చేవరకు తేడా కొడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది అది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. అర్థమైందా? కాబట్టి షర్మిల గారు నువ్వు ఎట్లా ఏ లెక్కన నువ్వు తెలంగాణ వద్దన్న అమ్మవి ఏ రకంగా నువ్వు తెలంగాణకి వచ్చి పరిపాలిస్తావు? నువ్వు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి నీకు నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చితే. కానీ నా అనుమానం ఏంటంటే అప్పుడు ఎట్లయితే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడిని పంపించి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా చేసిర్రో అట్లనే. ఎందుకంటే మీరు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మెజారిటీ తెలంగాణ ఎక్కడైనా సరే, ఇది నేను ఇక్కడ అని చెప్తలేను, జనరల్ గా ఆలోచించండి. ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఉంది తెలంగాణలో, ఎందుకు లేస్తలేదు? ఇలా కేజ్రీవాల్ పార్టీ ఉంది, ఎందుకు లేస్తలేదు తెలంగాణలో? ఆమె ఇందిరా శోభన్ పోయి లేపుదామని ట్రై చేసింది, ఎందుకు లేస్తలేదు? ఇలా టీడీపీ పార్టీ గతంలో తెలంగాణలో బలంగా ఉండే బీసీలు అందరూ, ఎందుకు ఖాళీ అయింది టీడీపీ తెలంగాణలో? కేసీఆర్ గారు పోతా ఉన్నాడు, ఇక్కడ మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేసిండు, దేశం అంతా తిరుగుతా అంటున్నాడు, మధ్యప్రదేశ్ పోతా అంటున్నాడు, ఇప్పుడు మహారాష్ట్ర ఉరుకుతున్నాడు. ఎన్ని పడతాయి ఓట్లు కేసీఆర్ కి? ఒక ప్రాంతం వాడు ఆ లోకల్ వాళ్ళు తప్ప వేరే ప్రాంతం వాడు వచ్చి వాళ్ళని పరిపాలిస్తా అంటే ఆ ప్రాంత ప్రజలు ఒప్పుకోరు. అర్థమైందా? కామన్ సెన్స్. కాబట్టి కేసీఆర్ తలకాయ, నెత్తి, నోరు ఎన్ని కొట్టుకున్నా ఆ మహారాష్ట్రలో కానీ ఇంకో మధ్యప్రదేశ్లో కానీ 10 ఓట్లు రావు. అయినా పోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ ఓట్లు కాంగ్రెస్, అక్కడ యూపీఏ భాగస్వామ్య పక్షాలు కానీ కాంగ్రెస్ పడే ఓట్లు ఒక 2%, 1% తగ్గియడానికి పోతున్నాడు. సో ఆ క్రమంలో షర్మిల గారిని కూడా ఇళ్ళకి పంపించి ఈ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి ఇలా ఈయన ఉన్నాడు ఎంఐఎం వాడు, ఓవైసీ. వీనికి మన దేశంలో ఉన్న అందరు ముస్లింస్ ఎంఐఎంకి ఓటేసిన ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎంఐఎం అధికారంలోకి రాదు. అయినా సరే ఎంఐఎం వాడు యూపీలో పోతాడు, పోటీ చేస్తాడు, మహారాష్ట్రలో పోతాడు, పోటీ చేసిండు, బీహార్లో పోయిండు, పోటీ చేసిండు. అమిత్ షా వెళ్తే పోతాడు, పోటీ చేస్తాడు. ఎందుకని? గెలవడానికి కాదు ఆయన పోటీ చేసేది. ఆయనకు వచ్చే లాభం ఏం లేదు. కేవలం ఆడపోయి హిందువులను తిడతాడు. తిట్టంగానే లేనోనికి కూడా మతం ఫీలింగ్ వచ్చి ఆడు హిందువులందరూ బీజేపీ పార్టీకి ఓటేయాలి. మీరు చూడండి, ఎక్కడ చూసినా బీజేపీ ఆడున్నది. ముస్లింస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ హిందువులను కొట్టి బీజేపీ ఆర్ఎస్డ్ కొట్టి ముస్లింలు కొట్టిండ్రు. కాబట్టి ముస్లింలు కొట్టినప్పుడు మీ హిందువులను రక్షించేటోడు వాడు, ఆ కాంగ్రెస్ వాడు రక్షించాడు. ఆడు సెక్యులరు, లేకపోతే వాడు యొక్క ముస్లింలకు ఫేవర్ పార్టీ. కాబట్టి మిమ్మల్ని రక్షించాలంటే మా యొక్క బీజేపీ నరేంద్ర మోడీ రక్షిస్తాడని అట్లా రెచ్చగొడతాడు. అక్కడ ఒక భయోత్పాతాన్ని, అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఆ అభద్రతా భావాన్ని ఓటు కింద కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఈ ఓవైసీ పోయి తిడతాడు హిందువులను. తిట్టి హిందువుల యొక్క ఓట్లని లేనోనికి మతం ఫీలింగ్ తెప్పించి ఓట్లని పోలరైజ్ చేస్తాడు.
అట్లనే ఇలా షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో వచ్చి ఆమె 1 సీటు కావచ్చు, 2 సీట్లు కావచ్చు, 3 సీట్లు కావచ్చు, డస్ నాట్ మ్యాటర్, 1 సీటా 2 సీట్ల కాదు, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. మళ్ళా ఆంధ్రలో వచ్చి మనల్ని పరిపాలిస్తారు అన్న సంకేతం తెలంగాణ ప్రజలలో పోతే ఒక్క తెలంగాణడు కూడా కాంగ్రెస్ ఓటేయడు. అంటే లేనని కూడా మళ్ళీ ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టినట్టు అవుతుంది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు పంపించి అదే చేశారు. ఇదే కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం కిందనే 1,50,000 కోట్లు దోసుకున్నాడు దరిద్రుడు. అర్థమైందా? ఒక 40,000 కోట్లు మిత్తి అవుతుంది. వాడు ఒక సుక్క నీళ్లు వస్తలేవు. ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి, అవి ఎత్తిపోయడానికి వాడికి ఒక పెద్ద ఇది కట్టలేదు. ఆ పంపులు ఏమో పలిగిపోయినాయి, అవి పనిచేస్తలేవు. సో అట్లా 1,50,000 కోట్లు దోసుకొని చేలో పెట్టుకొని ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి ఇస్తాడు, లేకపోతే షర్మిలకి ఇస్తాడు, లేకపోతే ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇస్తాడు, లేకపోతే ధర్మచక్రం డిఎస్పీ వానికి ఇస్తాడు, విశారదన్కి ఇస్తాడు. ఇట్లా ఇచ్చి వాళ్ళతోటి పోటీ చేయిస్తాడు. ఆ విధంగా ఆ యొక్క పైసలు ఇచ్చి వాళ్ళకెళ్ళి నీకు 1000 కోట్లు ఇస్తా, నేను పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పి ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీకి గెలవకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? అంటే వాళ్ళు చేసేది లంగ రాజకీయాలే. వాడేమో మతం పెట్టుకున్నాడు, వీడేమో ప్రాంతం పెట్టుకున్నాడు. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఉల్లు అవుతుండ్రు? ఎవడొచ్చి ఏది చెప్తే అది ఎందుకు గుడ్డిగా నమ్ముతారు? ఆలోచించండి మిత్రులారా. ఇప్పుడు పొంగులేటిని జాయిన్ చేసుకున్నారు. ఆయన 8 సీట్లు అడిగిండు అని ఒకరు అంటున్నారు, 17 సీట్లు అని ఒకటి అంటున్నారు. తక్కువలో 10 సీట్లు అనుకోండి. 10 సీట్లు మన కాంగ్రెస్ గెలిచేటి పొంగులేటి వర్గానికి తీసుకున్నాడు అనుకో. గెలిచిన పొంగులేటి ఉంటాడని గ్యారంటీ ఏంది? మొన్ననే పొంగులేటి పోయి జగన్ కలిసి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక. సో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందని ఆలోచించుకోవాలి. ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ వాడు కలిసి ఎన్నుకుండి చేయిస్తున్నట్టున్నారు. గతంలో గట్లే చేశారు కదా. ఎన్నిసార్లు కాంగ్రెస్ వాడికి వెళ్తే అందరు వాడికి బెదిరిచ్చో లేకపోతే ప్రలోభాలకు గురి చేసో తీసుకున్నారు కదా. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ మీద బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని ఎట్లనే చేసి వాళ్ళు కుట్రలు చేసి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాకుండా చేస్తే కాంగ్రెస్ రాకపోతే ప్రజలకు నష్టం రా అయ్యా. మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ ఇట్లే ఉంటది. ఇప్పటికి ధరల రేట్లు పెరిగినాయి. ఒకడు భూమి కొనుక్కునే పరిస్థితి లేదు, ఒకటి బంగారం కొనుక్కునే పరిస్థితి లేదు, ఒకటి టమాటాలు కొనుక్కునే పరిస్థితి లేదు, ఒక చిన్న వస్తువు కొనుక్కునే పరిస్థితి లేదు. పెట్రోల్ అగ్గిపిరమైంది, సిలిండర్ అగ్గిపిరమైంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. ఇలా ఏ వస్తువు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. ధరలు పెరిగినంత ఆమ్దాని పెరగలే. కాబట్టి ఇవన్నిటికి సమస్యల పరిష్కారం దొరకాలి. పురాణాలు చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇవన్నిటి పరిష్కారం దొరకాలంటే కాంగ్రెస్ రావాలి. రాకుండా అడ్డుపడుతుంది ఈ దరిద్రులే. బీజేపీ బీఆర్ఎస్ వాడు కుట్రలు చేస్తున్నారు. వాడు ఏం చేయడు, వాడు చేస్తే దోసుకోలేడు. దోసుకునే చేలో పెట్టుకొని ఇట్లా కుట్రలు చేస్తున్నారు. కాబట్టి నష్టం ప్రజలకు జరుగుతుంది కాంగ్రెస్ రాకపోతే. కాబట్టి ఇవన్నీ కుట్రల్ని పసిగట్టాలరా నాయన. కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు ఇట్లా ఎవడేది చెప్తుంది గుడ్డిగా నమ్మొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే. సో ఆ క్రమంలో షర్మిల గారు 3 సీట్లు అడుగుతుందని నాకున్న సమాచారం. ఏది పాలేరు 1, తుంగతుర్తి 1, తర్వాత ఈ యొక్క నకరేకల్లో ఎవరు అర్జున్ రెడ్డి ఎవరో ఉన్నారంట. సో అదే విధంగా ఈ యొక్క తుంగతుర్తిలో ఏపూరి సోమన్నకి టికెట్ కావాలని, పాలేరులో ఆమె పోటీ చేస్తుంది అనేది. ఓకే. ఆమె 200 కోట్లు 1000 కోట్లు ఎంత ఇస్తా అని అంటుందో ఏమన్నదో. సో అది కాబట్టి సో ఆలోచించండి. ఈసారి కాంగ్రెస్ పార్టీ రాకపోతే 3 టర్మ్స్ కాంగ్రెస్ పార్టీ రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఓకే. ఆలోచించండి కాంగ్రెస్ నాయకులారా. ఓకే. ఎవరో ఏదో చెప్పిండ్రని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, అర్థం చేసుకోండి. ఓకే. సో అట్లనే మానవతా రాయ్ కూడా బాగా మాట్లాడిండు. మేము తెలంగాణ తెచ్చుకుందే దీనికోసం, కాబట్టి మళ్ళా షర్మిల ఎట్లా వస్తుంది అనేది ఆయన కూడా వీడియో ఉంది, నేను అప్లోడ్ కూడా చేసిన, చూడండి. అది రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానమే. ఆయన మంచి నాయకుడు, ఆయన మంచి పనులు చేసిండు, ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువేయండు, నిజమైన కాంగ్రెస్ సైనికుడు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అర్థమైందా? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నా తెలంగాణ ఇచ్చినాక రాజశేఖర రెడ్డి గారి కూడా పరిస్థితి ఆంధ్రప్రదేశ్కే. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నోడు వేరే లెక్క, ఇప్పుడు వేరే లెక్క. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణ వస్తా అంటే యాక్సెప్ట్ చేస్తుర్రా? అంతెందుకురా భయ్, మా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తామంటే ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడా? తెలంగాణడు కర్ణాటక పరిపాలిస్తాంటే యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణడు ఢిల్లీని పరిపాలిస్తాంటే యాక్సెప్ట్ చేస్తారా? సేమ్ వైస్ వర్సా. కాబట్టి మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరు అంతే దూరం. నీకు ఇచ్చిన నొప్పి అవుతుంది, నాకు ఇచ్చిన నొప్పి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాళ్ళని కోరుకున్నప్పుడు తెలంగాణలో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వేరే ప్రాంతం వాడు మమ్మల్ని పరిపాలిస్తా అంటే? కాబట్టి కాంగ్రెస్ నాయకులకు
వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. ఇది షర్మిలని గిట్ట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మీద అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోతుంది. ఓకే, ఇక అప్పుడు ఏమవుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అయితే ఇక చాలా మంది మళ్ళా బీఆర్ఎస్కే వాడికి బీఆర్ఎస్ నచ్చకపోయినా మళ్ళీ బీఆర్ఎస్కి పోయే అవకాశాలు ఉంటాయి. ఆలోచించుకోండి తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా, ప్లీజ్ 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 డోంట్ గెట్ ఫుల్. ఓకే, సో నా అనుమానం షర్మిల గాని పొంగులేటి గాని కాంగ్రెస్ లకు వచ్చింది వాళ్ళు జగన్ మనుషులు. వాళ్ళు జగన్ కాంగ్రెస్ కు రానియాడు, ఎందుకంటే జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదే అమిత్ షా గాని వాళ్ళు పెడతలేరు. వీడు దోసుకున్న దానికి వాటాలు మూటాలు అమిత్ షాకి ఇచ్చేసి వస్తున్నాడు. కాబట్టి బీజేపీ ఉంటేనే అతను బయట ఉంటాడు, కాంగ్రెస్ వస్తే మళ్ళీ లోపలేస్తారు అని భయం జగన్ ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాకుండా ఉండడానికి జగన్ పావులు కదుపుతుండనేది నా అనుమానం. ఓకే, సో ఆ క్రమంలోనే షర్మిలని ఇలా జాయిన్ చేసుడు కానీ పొంగులేటికి 8 నుంచి 10 సీట్లు ఇచ్చి ఆ 10 సీట్లు పొంగులేటి కంట్రోల్లో పెట్టుకొని జగన్ ఎటు పొమ్మంటే అటు పోతాడు పొంగులేటి. సో రేపొద్దున బీజేపీకో బీఆర్ఎస్కో తక్కువ పడ్డాయి అనుకో 10 సీట్లు, ఈ పొంగులేటి 10 తీసుకొని పోతాడు. పొంగులేటి ఏడు అడుగుతాడు సీట్లు, కాంగ్రెస్ పక్క గెలిచే స్థానాలే అడుగుతాడు. సిద్దిపేటలో అడిగాడు పొంగులేటి. కాంగ్రెస్ ఎక్కడ గెలిచే అవకాశం ఉందో, ఎక్కడ కన్వర్టెడ్ వాళ్ళు ఉన్నారో, ఎక్కడ జగన్ చెప్తే ఓట్లు వేస్తారో గవ్వే అడుగుతాడు పొంగులేటి. సిద్దిపేటలో అడుగుమని చూద్దాం పొంగులేటిని, లేకపోతే గజ్వేల్ అడుగుమని పొంగులేటిని చూద్దాం, అడగడు. ఖమ్మంలో కాంగ్రెస్ ఎవ్వరిని ఉమ్మని జక్క నిలబెట్టినా గెలుస్తుంది, ఆడ అడుగుతాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో కాబట్టి పొంగులేటిని నమ్మలేము. ఇప్పటికి 3-4 పార్టీలు మారేసి వచ్చాడు. కాంగ్రెస్ నేతలారా ఆలోచించండి. ఎంపీ సీట్లు ఎవరికి ఇచ్చినా నడుస్తుంది, వాడు ఎటువైనా పెద్ద తేడా కాదు ఎంపీలు, కానీ ఎమ్మెల్యేలు చాలా చాలా కీలకం. ఆలోచించమని కోరుతున్నా. ఓకే, సో వైఎస్ఆర్ పథకాలు పెట్టిండంటే వైఎస్ఆర్ ఒక్కడే కాదురా అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు వేరు కాదు, రెండు ఒకటే. కేంద్రం అధిష్టానం అనుమతి లేకుండా వైఎస్ఆర్ గారు ఏం చేయలేరు. సో కాబట్టి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ సైనికుడు, కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వచ్చినాక వైఎస్ఆర్ గారిని కూడా దేకేవాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్లో దేకేవారు, తెలంగాణలో కాదు. ఓకే, సో ఆలోచించండి. ఇప్పుడు 3000 కిలోమీటర్లు తిరిగింది రాజన్న బిడ్డ, ఎవరైనా దేకినరా? ఒక్కరైనా దేకిరా? చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణలో టీడీపీ తరఫున ప్రచారం చేస్తాడు, ఒక్క ఓటన పడుతుందా? ఆలోచించండి ప్లీజ్. కేసీఆర్ గారు ఎన్నో ప్రాంతాలు తిరుగుతారు, ఒక్క ఓటన పడుతుందా? కాబట్టి ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంది, ప్రజల యొక్క ఆలోచన ఏంది, ప్రజల యొక్క భావోద్వేగం ఏంది, ప్రజల యొక్క ఆలోచన ఏంది, ప్రజల యొక్క అవసరాలు ఏంది, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళు వాళ్ళ బాగు గురించి ఎట్లా ఆలోచిస్తారు, దాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎవడో ఏదో రికమెండ్ చేసిండు, ఎవడో 200 కోట్లు సంచి పట్టుకొని వచ్చిండు, ఎవడో 1000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏం చేసుకుంటావు? చిల్లర ఏం చేసుకుంటావు? అధికారం వస్తే ఇంతకంటే ఎక్కువనే తింటారు కదరా. ఇవాళ కేసీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, నరేంద్ర మోడీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. వీడు చిన్న రాష్ట్రానికి కేసీఆర్ చేయలే పెట్టినప్పుడు 75,000 కోట్లే మన యొక్క అప్పు. ఇవాళ 4 నుంచి 5 లక్షల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. అంటే గంత సొమ్ము ఏడపోయింది, ఏ పొక్కలు పెట్టిండు, ఎన్ని రోడ్లు కట్టినావు, ఎన్ని బిల్డింగ్లు కట్టినావు, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టినావు, వాడికి అన్ని కట్టిండు. వాడు 75,000 కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ వాడు నాగార్జున సాగర్లు, పోచంపాడు, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి ఇట్లా 100 కట్టిండు. వీడెన్ని కట్టిండు? మరి గన్ని లక్షల కోట్లు ఎట్లా అప్పు అయింది? వాడు 90 జలయజ్ఞం కింద 90 ప్రాజెక్టులకే 80,000 కోట్లు అయింది మొత్తం ఎస్టిమేషన్స్. చిన్నవి పెద్దవి సెల్ట్ తీసేటి అవి కలిపి. వీడు ఒక్క కాళేశ్వరానికి 150,000 కోట్లు చేసాడు. దోసుకుంటున్నారు. అట్లా 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 110 లక్షల కోట్లు. ఏం కట్టిండు వాడు? ఐఐటీలు పెట్టిండు. ఇవాళ బ్రిటిష్ తినడానికి తిండిలేని దేశాన్ని ఇవాళ అన్ని ఉన్నాయి అంటే కారణం కాంగ్రెస్ వాడే. ఎవరికో పుట్టిన బిడ్డని నాకు పుట్టిందని చెప్తుర్రు. 2014 కంటే ముందే హైదరాబాద్ ఫార్మాసిటీ, 2014 కంటే ముందే మన యొక్క తెలంగాణలో నిజాం కాలంలో 4 ఎయిర్పోర్ట్లు ఉండే. వీడు ఏం చేయలే, ప్రచారం తప్ప ఏం చేయలే. వాడైతే వీడేంటున్నారు అంటే వాడైతే ఊపిన వందే భారత్ ట్రైన్నే మళ్ళీ ఊపుతున్నాడు. మోడీ గారు కట్టిన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి మిత్రులారా, ఒక్క స్టీల్ కర్మాగారం పేరు చెప్పండి, అమ్మినే వద్దు దయచేసి. మరి బుల్లెట్ ట్రైన్లు ఆడ నడుతుంటే పక్క దేశాల్లో నువ్వు ఇంకా వందే భారత్ అంటావేంద్రా అయ్యా? మళ్ళీ అవి కూడా రేట్లు ఎంత పెంచిండు? రైల్వే ప్లాట్ఫామ్ ఇది పోతే రేటు ఒక 200 రూపాయల టికెట్ ఇవాళ 2,000 చేసే 10 రెట్లు వేస్తారా అయ్యా? వాడు డీజిల్కి సబ్సిడీ ఇస్తే వాడు తీసుకునేది 3 రూపాయల ట్యాక్స్ డీజిల్ మీద కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు. ఇలా 31 రూపాయలు చేసాడు. 10 రెట్లు వేస్తారా వాడను? 10 రెట్ల ఆమ్దాని పెరిగిందా?
ఆలోచించండి. మనని లూటీ చేస్తున్నారు. అందుకే మన పైసలన్నీ తీసుకుపోయి ధనవంతుల సంఖ్య 90 పెరుగుతుంది, కానీ పేదవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బలిసినోడు ఇంకా బలిసినోడు అవుతుండు, పేదోడు ఇంకా పేదోడు, సామాన్యుడు ఇంకా పేదోడు అవుతుండు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారేమో 18 కోట్ల మంది అంటే పేదవాళ్ళు మధ్యతరగతికి వచ్చారు, మధ్యతరగతి ధనవంతుడు అయ్యిండు. ఇప్పుడు రివర్స్ నడుస్తున్నది. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతుండు, పేదోడు ఇంకా పేదోడు అవుతుండు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళ ప్రతి పాలసీ ధనవంతుల కోసమే తెస్తున్నారు. వాడు దోసుకున్న దానిలో వీళ్ళకి వాటాలు వస్తున్నాయి. కాబట్టి వాడు పోవాలరా అంటే రాణిస్తలేరు. ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ వాడు చేసే కుట్రలు కుతంత్రాల్లో వీడు కాంగ్రెస్ వాడు వాడుతున్నాడు. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది కాంగ్రెస్ రాకపోతే. ఏమైనా చిల్లర కావాలని, చిల్లర కంటే ఎక్కువనే వస్తాయి అయ్యా కాంగ్రెస్ వస్తే. కాబట్టి ఆలోచించండి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా నాకు డౌట్ పట్టాల్సి వస్తున్నది. కాంగ్రెస్ నాయకులారా, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలకి కాంగ్రెస్ రావాలని నెత్తినోరు కొట్టుకుంటారు ప్రజలు. ప్రతి ఒక్కడు ఆశపడుతున్నాడు. కానీ ఈ చెత్త నా కొడుకులు ఏది చిల్లర కాంగ్రెస్ ఇప్పటి వరకు రాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు చిల్లరకి అమ్ముడు పోవడమే కారణం. మార్చుకోండి. ప్రజలు తంతర పట్టుకొని ఆలోచించమని కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాం. ఓకే.